విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ సారంగపాణి. నా ఛానల్ చూస్తున్న వారందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? గత సంవత్సరంలో జరిగిన మనం నేర్చుకున్న పాఠాలు కానీ, జరిగిన సంఘటనలు కానీ, బాధపడ్డ విషయాలు కానీ ఎన్నో మన జీవితంలో, మన కుటుంబంలో ఎదురై ఉంటాయి. కానీ ఈ సంవత్సరం నుండి మనం నూతనంగా ఆలోచించడానికి, నూతనంగా ప్రవర్తించడానికి, మన చుట్టూన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడం మంచిది. నేను ఆశపడుతున్నాను. మనము మనుషులం, మనిషిగా ఈ భూమి మీదకి తల్లి గర్భంలో నుండి వచ్చినాం. సో మన చుట్టూన్న వాళ్ళందరినీ మనము అర్థం చేసుకోవాలి. అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు మనము, మన జీవితము, మన కుటుంబము చక్కగా ఉంటుంది. దేవుడు మనల్ని దీవించాలి అంటే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించాలి, గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి, బాగుండాలి అని కోరుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని బాగుండేలా చేస్తాడు. మన చుట్టూ ఎప్పుడూ ఉంటాడు. మన జీవితంలో వచ్చినటువంటి చెడు ఆలోచనలు కానీ, చెడు క్రియలు కానీ, చెడు తత్వం కానీ ప్రతిదీ కూడా ఈ సంవత్సరం వదిలిపెట్టేసి, ఇదిగో నూతన సంవత్సరంలో అవన్నీ వదిలిపెట్టేసి కొత్తగా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రతి ఒక్కరు ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మనమందరం ఒక్కటి, భారతీయులము, మనుష్యులము. మనిషిని మనిషిగా ప్రేమించాలి, గౌరవించాలి. చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. నా ప్రియమైన నా భారతదేశ ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? 2025 సంవత్సరం ఎలా జరిగింది?